ఓకే. ఈ టవల్ ఎందుకు పెట్టానంటే ఇది స్వాప్ కేబీసీ. కేబీసీని స్వాప్ చేసుకోవడం ఎలాగా అని దాని మీద నేను జస్ట్ 2 డేస్లో మీకు స్వాపింగ్ ఇచ్చేస్తాను. లోపే రెడీ అయిపోయింది అది. సో మీ దగ్గర కేబీసీ ఉంటే స్వాప్ చేసుకోవచ్చు. దాని విధి విధానాలు ఏంటి అని తెలుసుకోకుండా తొందరపడద్దు. స్వాప్ చేసుకోవడానికి నేను ఏ విధమైన విధానం తీసుకొచ్చానో అది తెలియకుండా తొందరపడి మీరు ఏది చేయొద్దు. అలాగే ఇప్పుడు దాని గురించి నేను చెప్పే వరకు ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఎందుకంటే నేను చెప్పినటువంటి ఆ విధానం తెలిసే వరకు తొందరపడి కానీ మీరు ఒకరి దగ్గర నుంచి ఒకరు పర్చేజ్ చేసేసి అలా చేసినా సరే మీకు ఇబ్బంది అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఆల్రెడీ కొనేసి ఉన్నారు, అట్లా అలా ఉంచుకోండి. ఎందుకంటే నేను చెప్పిన విధానంలో మాత్రమే మీరు చేయగలరు. అంతేగాని ఉన్నది కదని టకటకమని స్వాప్ చేసేయడానికి అక్కడ కుదరదు. అది నేను ఎలా ఇస్తానో అలాగే చేయండి. ఓకే, ఇది ఒకటి. ఇక రెండవది ముఖ్యమైనది, మరో విషయం మాట్లాడుకుందాం మనం. అదేంటంటే మనలో చాలామందికి, మన సీనియర్స్లో చాలామందికి, మన ఆపోనెంట్స్తో చాలామందికి నా మీద ఇంకా నమ్మకం లేదు అనుకునే వాళ్ళు చాలామందికి, నన్ను నమ్మకుండా అసలు నమ్మొద్దు అని చెబితే విన్న వాళ్ళకి చాలామందికి, ఎవరో ఒకరికి నా మీద కోపం ఉండొచ్చు, వాడు నమ్మకరా అంటాడు. కాబట్టి అలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ నేను ఇస్తున్నటువంటి ఒక వివరణ చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఇక్కడ ఎలా నడుస్తుందంటే, డాడీ డీకాయిన్ ఓపెన్ చేసిన తర్వాత ఇంక మనకు వాయిస్లు ఏమని అంటున్నాడు, మనతో కాంటాక్ట్లో ఉండడం అంటున్నాడు, మెసేజ్లు ఉండవు అంటున్నాడు. కాబట్టి డాడీ ఇక్కడ ఆస్తులన్నీ అమ్మేసుకొని ఏ దేశం పోతాడో అని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. దాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేద్దాం అనుకునే వాళ్ళు ఇలాంటి చెప్తారు. వాళ్ళు ఏదో కంపెనీలో ఉండొచ్చు, దాన్ని మీరు చేయకపోయినట్లయితే ఇక ఉండడు, డాడీ ఉండడు, ఏది ఉండడు, ఎంత అమ్మేసుకొని వెళ్ళిపోతాడు. నేను డబ్బులు పెట్టి డబ్బుల కోసం పని చేసేవాడిని అయితే మీ దగ్గర నుంచి పారిపోవడానికి నాకు మార్చి 23 పోవాలి. మే 23 కల్లా క్లోజ్ చేసేయాలి. మార్చి ఎండింగ్కి మే 23కి క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు 2023లో, లేకపోతే ఎన్నోసార్లు చేయాలి. కానీ నా వెర్షన్ అది కాదు. శాశ్వతంగా ఇదే వైజాగ్లో పుట్టాను, ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే చస్తాను. చచ్చే వరకు మీతో ఉంటాను. విదేశాలు ఎందుకు వెళ్తున్నాను? చైనా ఎందుకు వెళ్ళాను? దుబాయ్ ఎందుకు వెళ్ళాను? కొరియా ఎందుకు వెళ్ళాను? బిజినెస్ పని మీద వెళ్తాను. మన కాయిన్, నీ కాయిన్ని డెవలప్ చేయడానికి వెళ్తాను. అవసరం లేదు డాడీ మీరు వెళ్ళొద్దు, మీరు ఇక్కడే ఉండండి, నా కాయిన్ రేట్ లేకపోయినా పర్వాలేదు అంటారా చెప్పండి, నేను ఎక్కడికి వెళ్ళను. ఉన్న రేట్ చాలు, మీరు ఇక్కడే ఉండండి అంటే. అది ఎంతకు వచ్చినా పర్లేదు, మీరు ఇక్కడే ఉండండి అంతే అంటే నేను ఆగిపోతాను. అంటే మీరు చెప్పారని ఆగిపోవడం కాదు, మరి మీరు అదే కోరుకుంటే. నా ఉద్దేశం అది కాదు, గ్లోబల్ సైన్ కావాలి. అంటే మనం విదేశాలు వెళ్ళి చేస్తున్నాం అంటే నేను కాదు, నాతో పాటు ఇంకో చాలామంది, వందలాది మంది నేను తీసుకెళ్తాను. అలాంటి దాన్ని మైనస్ చేసి డాడీ ఉండడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు, ఈ ఆస్తులన్నీ అమ్మేస్తున్నాడు, అది ఒట్టి అబద్ధపు మాటలు. మనల్ని డామినేట్ చేయడానికి తప్పుదారుల్లో తప్పిస్తే నా విషయం ఎత్తకుండా, మనకు ఆయన విషయాన్ని ఎత్తకుండా హ్యాపీ చేసుకోవచ్చు. అలా ఎవరైనా సరే, ఏ బిజినెస్ అని కావచ్చు, అది లోన్స్ ఇచ్చే బిజినెస్ కావచ్చు, ఇంట్రెస్ట్ ఇచ్చే బిజినెస్ కావచ్చు, ప్రోడక్ట్ కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, క్రిప్టో కావచ్చు, ఏదైనా కావచ్చు. నా విషయం అవసరం లేదు. నీ దగ్గర నీ ప్రోడక్ట్లో దమ్ము ఉంటే అది మాట్లాడు, నీ ప్లాన్లో దమ్ము ఉంటే అది మాట్లాడు, నీ దగ్గర పనిచేసిన వాళ్ళకి డబ్బు వస్తుందంటే అది మాట్లాడు. మనం ఏం చేయవసరం లేదు. వస్తుందంటే జనాలు వెళ్తారు, ఏం అవసరం లేదు. ఈరోజు వెహికల్స్ తీసుకుంటున్నారు, 2 వీలర్స్. ఇవాళ కూడా చిరంజీవి కర్ణాటక వాడు ఈరోజు కూడా వాడి బండికి ఇస్తున్నాడు. ఇంకా అలా పెరుగుతాయి అన్నమాట. ఈరోజు ఇంకో బండిని మీకు రిలీజ్ చేస్తున్నాను, చిరంజీవికి రేపిస్తున్నాను. అంటే ఇవి ఇంకెలా పెరుగుతాయి అన్నమాట. అంటే నేను చేసే బిజినెస్సే చెప్తాను.
ఇంకేది చెప్పను. అంతే కదా?